దేవరకొండ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ద్వితీయ పుష్కర కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం బ్రహ్మశ్రీ రేవల్లి రాజు శర్మ చండీ ఉపాసకులచే విద్యా గణపతి హోమం, స్వామివారికి అర్చన నిర్వహించారు. దేవరకొండ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో దేవాలయ ద్వితీయ పుష్కర కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం బ్రహ్మశ్రీ రేవల్లి రాజు శర్మ చండీ ఉపవాసకులచే విద్యా గణపతి హోమం, స్వామివారికి అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలను ప్రతి ఒక్కరూ సందర్శించి పాపపుణ్యములను పారదోల్చడానికి దేవాలయమే మహాక్షేత్రమని తెలిపారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. దేవరకొండ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 12 సంవత్సరాల క్రితం సందర్శించాలని, ఇక్కడ మహా గొప్ప దైవ స్వరూపులు నిక్షిప్తమై నిలువై ఉన్నారని తెలిపారు. ఇక్కడ దేవాలయంలో కోరిన కోరికలు నెరవేర్చే అయ్యప్ప స్వామి గొప్ప మహిమాన్వితమైనటువంటి స్వామిగా దేవాలయంలో ప్రత్యక్షంగా పడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ గౌరవ అధ్యక్షులు చిలువేరు చంద్రమౌళి, అధ్యక్షులు పెండెం కార్ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నీల రవికుమార్, కోశాధికారి చిలువేరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అట్లా మంత్రాలు కూడా అంతేరా బాబు. డాక్యుమెంట్ రైటర్ని నేనే, మొత్తం డాక్యుమెంట్ తయారు చేసి నేను మమ అనుకోపిస్తా, అదే సంతకం. అస్మాకం అంటావు చూడు, అది గుడికన్ను పెట్టి చూడడం అంబు ఇదంతా. అట్లా అయితే ఓకే, నువ్వేమన్నా చదువుకో, అవి అనిపించేటప్పుడు మాత్రం నాకు విలువ అర్థమైందా సార్? ఇప్పుడు మీ అందరికీ లాంటివి నేను ఎందుకు ఇంత ఇదిగా వెళ్తున్నానంటే, ఇచ్చిన 3 రోజుల్లో ఆ కొద్ది గంటల్లో మొత్తం ఖచ్చితంగా 100కి 100 పైసా వసూలు అంటామే, 100కి 100 మీ అకౌంట్ ఫుల్ చేసి ఇక్కడికి వెళ్తాను. దక్షిణ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అడగను కూడా చెప్పాను. వీళ్ళు అడగను అని చెప్పాను, ఎందుకంటే అన్ని నావే. అడిగితే క్రితమే అప్పుడు అంత చిన్నపిల్లాడికి వాళ్ళని ఇస్తాడు, తీసుకెళ్ళండి గురువు గారు. అప్పుడు నాకు ఇచ్చారు పిల్లం. ఇక్కడ బ్రహ్మగా బ్రహ్మ చేయాలి, పిల్లాడు తిరగాలని వాళ్ళు ఆలోచన. ఇప్పటికీ అలాగే చూడండి, ఎప్పుడు చిన్నపిల్లవాడినే, ఎప్పుడు ఇక్కడ కూర్చో దక్షిణ కలశం వామహస్తే ఆదాయ కించిత్ కించిదఖండనయతి మనస్స శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. స్నానం కొబ్బరికాయ స్నానం సమర్పయామి. ఫలాపుష్పాయ అగరబత్తీలు వెలిగించి పెట్టుకోవాలి. యాశ్చ పుష్పనే అయ్యా
హృదయం తగలండి, భూమిని తగలండి. రెండు చేతులు తుడుచుకోండి, ఇలా రబ్ చేసుకోండి. అహో